నమస్కారం అందరికీ. ఈరోజు మనమొక అద్భుతమైన కథని తెలుసుకుంటాం. శివభక్తి అంటే ఎంత గొప్పదో తెలిపే మార్కండేయుని కథ. వారికి సంతానం లేక శివుని తపస్సు చేశారు. పేదవారికి, జంతువులకి సహాయం చేసేవాడు. 16వ ఏట యముడు అతని ప్రాణాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని శివుని స్మరించాడు. శివుడు ప్రత్యక్షమై 2 ఎంపికలు ఇచ్చారు. మంచి గుణాలతో 16 ఏళ్ల ఆయుష్షుగల కొడుకు, లేదా చెడు స్వభావంతో 100 ఏళ్లు బ్రతికే కొడుకు. మృగంధుడు మొదటి ఎంపికని కోరుకున్నాడు. పూర్వకాలంలో మృగంధ మహర్షి, ఆయన భార్య మరుదువతి శివభక్తులు. అలా జన్మించాడు మార్కండేయుడు. చిన్నప్పటి నుండే శివభక్తిలో మునిగిపోయాడు. యముడు పాశం వేసినప్పుడు అది శివలింగానికి తగిలింది. వెంటనే శివుడు ఉగ్రరూపంలో ప్రత్యక్షమై యముడిని శిక్షించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శివశంకర. చివరికి దేవతల ప్రార్థనతో యముడిని బ్రతికించి మార్కండేయుడికి చిరంజీవిత్వం ప్రసాదించారు. ప్రియమైన శివభక్తులారా, ఈ కథ ద్వారా శివుడు తన భక్తులని ఎంత కాపాడతాడో తెలుసుకున్నాం. ఓం నమః శివాయ.